ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకేం కావాలి? ఇక్కడ నుంచి అంటే మేడం మా ఆయన మారి నాతో ఉంటే నేను ఉంటాను మేడం. అంటే మీ అక్కడ ఆయన అక్రమ కాకుండా సంబంధాలు పెట్టుకొని తిరిగినా నీకు పర్వాలేదా? పర్వాలే నీ బావ వచ్చి నీ పక్కన పడుకున్నా నీకు పర్లేదా? నీకు శాపనార్థాలు పెట్టినా నీకు పర్లేదా? కొట్టినా పర్లేదు. ఇప్పుడు ఏం చేసినా పర్వాలేదు, ఆయన దగ్గరికే పోతుందంట. నాకు కావాలి, ఆయననే కావాలి. మీరేమనుకుంటున్నారు? ఇట్లాంటి అమ్మ తోలిస్తామ్మా నేను. మళ్ళీ నాకు ఎవరు లేరు ఎంట ముందు అన్నదమ్ములు. ఇప్పుడు ఎవరు సంసారం వాళ్ళకి అయింది. అప్పుడు అంటే అమ్మ నాయన ఉండి ఆసరైనరు. ఇప్పుడు మా ఆయన కూడా బాగాలేడు. నేను మళ్ళీ పెళ్లి చేయాలంటే నా తోటి కాదమ్మా. ఈడికి 5 లగ్గాలు చేసిన, నా తోటి కాదు. నేను కూడా వాడు వస్తే తోలిస్తామని ఉంది. సావని బతకని వానింటికే తోలిస్తామని ఉంది. వాని ఇష్టంతో ఇట్లా నాతోటి కాదంటే చంపేసినా పర్లేదు నీకు, కానీ అక్కడ భర్తతో కలిసి ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు మా అమ్మ ఇప్పుడు బిడ్డ దగ్గర అంటే ఏమంటది, వద్దు బిడ్డ మరి మన సామాన్ మనం ఇప్పించుకుందాం అంటే నీకు సామాన్ అవసరమా అని ఏమంటది. ఇప్పుడు ఒక మాట, నీకు నేను పోవాలని ఉందా, నీకు సామాన్ అవసరమా అంటది. ఆ మాట నేను ఎడవాడాలి? ఇప్పుడు ఈడు అడగకుండా నన్ను ఇంటికి పోయినాక అంటది. నాకు ఆ మాట నమ్మకం ఉంది. ఏం పేరమ్మా నీ పేరు? అనుష మేడం. మీ అమ్మ ఎప్పుడైనా కొట్టిందా? నేను కొట్టినా నిన్ను? కొడితే లైన్ లో ఉంటావు, కరెక్ట్ గా ఆలోచిస్తావు. కొట్టలేక నేనేం పని చెప్పలేక అట్లున్నారు. నువ్వు చెప్తున్న ఎలిగేషన్స్ ఈ రేంజ్ లో ఉన్నాయి, క్రుయాలిటీ గ్రౌండ్ ఈ రేంజ్ లో ఉంది. అలాంటి ఇంటికి నన్ను మళ్ళీ పంపించండి అంటే నేను పంపించండి అంటలేను మేడం. అంటే వాళ్ళ నుంచి ఆయన చేంజ్ అయిపోయిండు. ఒకవేళ మారిపోయినాడు మేడం. వాళ్ళ నుంచి ఆయన చేంజ్ ఎట్లా అవుతాడమ్మా? వాళ్ళు తీసుకుపోయి వేరే అమ్మాయి దగ్గర పండు పెడతారా ఏంది? వాళ్ళ వల్ల అన్నా గానీ అతనే అయి ఉండొచ్చు. అతనైతే ఇప్పుడు నువ్వు చెప్తున్నవి నిజాలేనా? అలాంటి నిజాలు ఉన్న కేసులోకి మేము పంపించాం. నీకు తెలియాలి కదా ఏది మంచి ఏది చెడు అని. నువ్వేమో సొసైటీ కోసం నీకు లేదా అమ్మ కష్టపడుతుందని, దీనివల్ల నువ్వు అరే నాకు ఒకసారి రెండో పెళ్లి కదా, మళ్ళీ సొసైటీలో నాకెందుకు ఈ చెడు, అక్కడే ఉంటే ఏదో అడ్జస్ట్ అయిపోవచ్చు కదా, తంతేనో కొడితేనో మూలపడి ఉందామని అనుకుంటున్నావు. చూసావా, అది కరెక్ట్ కాదు. మీకు ఆ కరెక్ట్ వే ఏంటో అనేది తెలియచేయటం మా బాధ్యత కదా నాన్న. సరే, నీతో మాట్లాడడానికి ముందు మా వ్యూవర్స్కి నిజంగా ఈ కేసు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా మేజర్ పాయింట్స్ 3 చెప్పాలని అనుకుంటున్నానండి. సొసైటీలో మనం అందరితో కలిసే ఉంటాము, మనకి స్టాఫ్ ఉంటారు, పనోళ్ళు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు. ఇక్కడ చాలా క్లియర్గా ఐడెంటిఫై చేయాల్సిన ఒక పాయింట్, ఒక డ్రైవర్గా వర్క్ చేస్తున్న వ్యక్తి, అది అందుకే అంటున్నా డ్రైవర్ ఒక్కళ్ళే కాదు, ఇంట్లో చాలామంది పనోళ్ళు ఉంటారు. అలా ఉన్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్ని మనం నమ్ముతాం ఆటోమేటిక్గా. ఎందుకంటే ఏదైనా దొంగతనం చేస్తే తప్ప మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉంటారు, వాళ్ళు వస్తారు, పని చేసుకుంటారు, వెళ్తారు. నమ్మకంతో ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇస్తాం పండగలప్పుడు ఇంకోటప్పుడో. కానీ ఇక్కడ ఈ కేసు అబ్జర్వ్ చేస్తే ఒక చాలా భయం వేసే ఇన్సిడెంట్ ఒకటి బయటపడిందండి. వాడు డ్రైవర్ ప్రొసీడింగ్స్లో ఉండి వాళ్ళ ఓనర్స్ ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళు సెక్సువల్గా ఉన్న టైంలో లోపలికి కర్రతో ఫోన్ పెట్టి వీడియో రికార్డ్ చేసుకొని అది చూస్తే ఎంజాయ్ చేస్తున్నంత క్రూయల్ మెంటాలిటీలో బయట జనాలు ఉన్నారు. సో స్టాఫ్ మనోళ్ళు ఎవరైనా కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి అనడానికి ఈ కేసు అబ్జర్వ్ చేస్తే ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తుందండి. అందరూ అనుకుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల మనకేంటని. ఈ ప్రాబ్లమ్స్ మన వరకు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతాయి, ఎలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు అని తెలుసుకోవడానికి ఇట్లాంటి ఎపిసోడ్స్ చాలా యూజ్ అవుతాయండి. ఆ అమ్మాయి చాలా నిజాయితీగా ఉన్నట్లు చెప్పింది కాబట్టి మనం ఈ పాయింట్ని క్యాచ్ చేయగలుగుతున్నాం. 2, ఆ ఓనర్స్ తెలిసినప్పుడు కానీ ఏదైనా అది చాలా పెద్ద క్రైమ్. నువ్వు ఆ రోజు సీరియస్గా కంప్లైంట్ ఇచ్చుంటే జైల్లో ఉండేవాడు. ఓనర్స్ కానీ ఎవరు కానీ ఎందుకు ఊరుకుంటారమ్మా? ఒకళ్ళ పర్సనల్ లైఫ్ వీడియో తీసి ఇంకా మీ ఆయన చేసిన పని ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు డబ్బు కోసం. నెక్స్ట్ వాళ్ళ పర్సనల్ వీడియో ఏ సోషల్ మీడియాలో పెడతానంటే ఎంత పెద్ద ఇష్యూ. చాలా మంది ఏం చేస్తారంటే వాటి మీద కేసులు వేసి కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు, లేకపోతే ఆ విషయం నిజంగా సైకలాజికల్ ప్రాబ్లంతో పెట్టేస్తారేమో సోషల్ మీడియాలో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ క్రూయాలిటీ పెరుగుతూ ఉంటుంది కదా. సో అలాంటి వ్యక్తి, ఇది నాకు చాలా ఒళ్ళు జలధరించిన భయం ఇది. ఇలాంటి వ్యక్తి దగ్గరికి నువ్వు ఇప్పుడు వెళ్తాను అన్నా, నువ్వు వద్దు అంటే నేను హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. వెళతాను అన్నావు చూడు, నాకు భయం స్టార్ట్ అయింది. అసలు ఈ పిల్ల వీడియోలు ఎన్ని ఉన్నాయో ఆయన దగ్గర అని. నీకు తెలియకుండా ఉండొచ్చు కదా. పైగా నీ బావ వచ్చి నీ పక్కన కూర్చున్నాడు. 2వ పాయింట్ నేను చెప్పేది, చాలా మంది అండి ఇంట్లో మామ హెరాస్మెంట్ చేశాడు, అన్న హెరాస్మెంట్ చేశాడు, నాన్న హెరాస్మెంట్ చేశాడు, బావ హెరాస్మెంట్ చేశాడంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఆ సరౌండింగ్లో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి సెక్సువల్ హెరాస్మెంట్స్ ఉంటాయి. వీటిని నమ్మడానికి చాలామంది డౌట్ పడుతూ ఉంటారు.
ఒకవేళ మీకు నిజంగా డౌట్ ఉంటే 1-2 సార్లు అబ్జర్వ్ చేయడానికి చూడండి. ఎవరన్నా ఇలా ప్రాబ్లం ఉంది అంటే కొంచెం వాళ్ళకి టైం ఇవ్వండి. అయితే ఇట్లా నువ్వు ఏదైనా మాకు ఎవిడెన్స్ చూపించు అని. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మేము నమ్మం, కాపురాలు విడగొట్టడానికి వచ్చారా ఇవన్నీ అంటే కుదరదు. ఎందుకంటే 4 గోడల మధ్య జరిగే సెక్సువల్ హెరాస్మెంట్స్ ఈ రోజువి కాదండి, ఎప్పుడో తరతరాల నుంచి జరుగుతున్నాయి. అవి బయట సమాజానికి చెప్పడానికి ఒకటి యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే రిలేషన్స్ పోతాయి అని. 2 ఉన్న కుటుంబంలో ఎవరన్నా కానీ ఎదురు వీళ్ళనే బ్లేమ్ చేస్తారు. ఇలాంటివి ఉంటాయని ఎవరు నమ్మడానికి ఇష్టపడరండి. నిజంగా ఒకళ్ళు సొంత మనుషులతో ఇలా జరుగుతుందని వాళ్ళ క్యారెక్టర్ తగ్గించుకొని చెప్పరు. చెప్పడానికే 90% భయపడతారు. అమ్మాయి సొంత తల్లికి కూడా చెప్పుకోలే సొంత బావతో హెరాస్మెంట్ ఉందని. వాడొచ్చి పక్కన పడుకుంటే కూడా ఎవరు మాట్లాడిన వాళ్ళు లేరు. సో ఎవరన్నా కానీ ఇలాంటి హెరాస్మెంట్ ఉంటే వాళ్ళకి కొంత టైం ఇవ్వండి, వాళ్ళ వెనకాల ఉండండి, ఎవిడెన్స్ కనిపెట్టండి. మేబీ అబద్ధాలు కూడా అయి ఉండొచ్చు ఎక్కడో 1-10%. ఎందుకంటే అలాంటివి బయటకు వచ్చి చెప్పరు. నిజంగా జరుగుతున్నా చెప్పారు అంటే 50-50 ఛాన్సెస్ అన్నా తీసుకోండి. అంతేగాని అట్లా తీసి అవతల పడేయొద్దు. ఎందుకంటే ఇలా సఫర్ అవుతున్న వాళ్ళు మన దాకా బయటికి రాని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇక 3rd పాయింట్, నిజంగా వాళ్ళ అమ్మని అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే భర్త తాగుబోతూ, రెస్పాన్సిబిలిటీస్ తక్కువ. యాక్చువల్గా భర్తలను వదిలేస్తారు ఇట్లాంటి ఉన్న సిచ్యువేషన్. ఎందుకు పోషించారు? 3 పిల్లలు 4 పిల్లలు. 4 పిల్లల్ని ఆవిడ భర్త ఆల్రెడీ డ్రింక్ వల్ల దేనివల్ల కానీ సరిగ్గా పని చేయకపోవడం వల్ల కానీ ఫేస్ అంతా యాసిడ్ పడి కళ్ళు పోయిన తర్వాత కూడా ఆవిడ ఒక బాధ్యతగా కుటుంబాన్ని రన్ చేసుకుంటూ వచ్చింది. నిజంగా ఆవిడనైతే అప్రిషియేట్ చేయాలండి. చాలామంది భర్త సంపాదించట్లేదనో, భర్త తాగిపోతానో, భర్త ఇంకొకటనో ఏదో ఊరికే వదిలేస్తూ ఉంటారు. ప్రాపర్ రీజన్ ఉన్నప్పుడు వదిలేయండి. ఎందుకంటే ఆ పిల్ల దగ్గర రీజన్ ఉంది. ఈవిడ కూడా వదిలేయచ్చు. కానీ కుటుంబం కోసం, పిల్లల కోసం ఆవిడ అడ్జస్ట్ అయినందుకు నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నందుకు నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నానమ్మా. మీరు చాలా మందికి ఆదర్శం కింద లెక్క. బాధపడవద్దు తల్లి. ఎందుకంటే అన్ని కుటుంబాలు హ్యాపీగాను సంతోషంగాను అన్ని భర్తలు ఉండవు. మామ అంటే సొంత మామ కూడా కాదు, నేను కూడా చెప్తున్నా. అది ఒక తురుకొని పెట్టుకుంది, అదొక నాకు భయం ఉంది. వీళ్ళత్త ఆడు తురుకోడు, మొగ నిలగొట్టింది, వాడు మళ్ళీ పెళ్లి చేసుకుండు. వీడు ఇప్పుడు సొంతగా తురుకొని పెళ్లి చేసుకొని ఉన్నది. నేను ఇంటికి పోతా అంటది, నా మొగన్ దగ్గర పోతా అంటది. వాడు తురుకోడు, వాడు ఎప్పుడు వచ్చి చంపుతాడో మనకే తెలియదు. అమ్మా భయం ఉంది. నీకు అసలు సంబంధం లేదు ఈ టాపిక్ లో. మమ్మల్ని నమ్ముకొని తను వచ్చింది. తనకి ఏది మంచి ఏది చెడు అని చెప్పడం మా బాధ్యత. భర్త కావాలి కదా అని వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ పడేయను లేము. భర్త వద్దు అంటే వదులు మనకు చెప్పం. ఎందుకంటే భర్త మంచోడైతే కనుక ఖచ్చితంగా ఈ స్టేజ్ మీద మేము 100% కాపురాలు నిలబెట్టడానికే చూస్తాం. కానీ కొన్ని కాపురాలు నిలబెట్టాలంటే మాకే ఒళ్ళు జలదరిస్తుంది. అలాంటివి మేము రిస్క్ తీసుకోలేము. ఎందుకంటే ఇది అలాంటిది చాలా మేజర్ ఇష్యూస్. పాపం పిల్ల సొసైటీకి భయపడి మీకు మళ్ళీ అమ్మకి నేను భారం అయిపోతానేమో, ఆల్రెడీ ఇంతమందిని కష్టంతో కవర్ చేసుకొని వచ్చింది అన్న ఒక్క మంచి క్యారెక్టర్ తోటి ఆ పిల్ల తను నుయ్యలోకి వెళ్ళిపోవడానికి ఆలోచిస్తుంది. తాను కాల్చుకోవడానికి రెడీ అవుతుంది. అది కరెక్ట్ కాదు అని తనకి మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి కదమ్మా. ఇప్పుడు ఏదో మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏ పోలీస్ స్టేషన్, ఏ మహిళా సంఘాలు ఏదైనా మీరు ఏం అడిగితే అదే చేయడానికి వాళ్ళు చూస్తారు. ఏం అడుగుతారు? కాపురం కావాలండి. సరే అమ్మా, అమ్మాయి కాపురం కావాలంటుంది కదా అని నేను తోసేయలేను. అట్లా ఆ ఊపిలోకి నేను తోయలేను. ఏంటి మంచి అంటే ఏంటి, చెడేంటి అని మాకు తెలుసు కదా ఈ స్టేజ్ మీద. నాన్న, ఇక్కడ మేము చెప్తున్నది నీ మంచి కోసమే. మేబీ నీకు నచ్చకపోవచ్చు, నువ్వు టైం తీసుకో, కానీ నీ హక్కులు నువ్వు వాడుకో. ఈ రోజు నీకు కష్టం అనిపించవచ్చు, కానీ ఓ 2-3 ఇయర్స్కి రమ్య మేడం ఆ రోజు చెప్పిందే 100% కరెక్ట్. తొక్కులో భర్త లేరు కదా అని చెప్పి, ఇట్లాంటి భర్త ఉండాలి. నేను ఎప్పుడు హస్బెండ్ తర్వాత ఎవరైనా అని నేను ఎప్పుడు చెప్తానమ్మా ప్రతి ఎపిసోడ్కి. హస్బెండ్కి అంత అర్హత లేనప్పుడు అలాంటి వ్యక్తి కోసం నీ జీవితాన్ని నువ్వు పణంగా పెట్టొద్దు. నీ హక్కుల కోసం నువ్వు పోరాడు. నిన్ను ఇప్పుడు డైవర్స్ తీసుకోమని నేను అనట్లా. నువ్వెవరు డైవర్స్ తీసుకోవడానికి? అసలు నీకేం అవసరం? డైవర్స్ వద్దు అలా అని వెళ్ళొద్దు. నాకు అతను కావాలి, అతను మారాలి, ఎవరి బ్రెయిన్ మనం చేంజ్ చేయలేం. ఆ క్రూయల్ మెంటాలిటీ అంతే. నువ్వు కావాలని నీ ఇంటికి వచ్చి నీ కాళ్ళు పట్టుకుని నిన్ను పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ఈ రోజున 3 అమ్మాయిలు మార్చుకుంటూ వెళ్తే ప్రతిసారి కాపాడు తెచ్చుకుంటున్నావు. ఒకటి అది అసలు యాక్సెప్ట్ చేసే విషయమే కాదు. సరే భర్త అంటే ఇష్టం తెచ్చుకున్నావు అనుకోవడానికి ఈ రోజున నువ్వు వద్దు అనే అంత పొజిషన్లో ఉన్నాడు. సరే వద్దు అన్నాడు, అయినా పోరాడదాం. కానీ బ్యాక్గ్రౌండ్లో ఇంకా రీజన్స్ ఉన్నాయి చూసావా, అష్టనిష్ట దరిద్రంగా ఉన్నాయి అవన్నీ. మామ ప్రాపర్గా లేడు, బావ ఎప్పుడు కన్నేసి ఎప్పుడు దొరుకుతావో ఒక డేగ కన్నుతో నీ శరీరాన్ని లాక్కోవాలనే చూస్తున్నాడు. చాలా దారుణం. నిన్న ఆ ఇంట్లో నుంచి కాపాడడం మా వల్ల కాదు.
మీ ఆయన నిజంగా మంచిగా మారిపోయి వచ్చినా కూడా వీళ్ళందరితోటి నిన్ను కాపాడలేము. ఎందుకంటే అన్నను కాదని ఈయన ఏ డెసిషన్ తీసుకోడు. ఒకటి అన్న అంటే భయం, ఇంకొకటి వీడికి ఆల్రెడీ అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఈయన గాలికి తిరగాలి అంటే అన్నకు సపోర్ట్ చేయాలి. నేను తిరుగుతా, నువ్వు తిరుగు, మా అన్నయ్యని ఎంజాయ్ చేయించు. ఎవరో ఒకరితో పిల్లలు పుట్టేయాలి కదా వాళ్ళకి. సో వాళ్ళంతా ఒక గ్రూప్ అయిపోతే మీ అమ్మో నేను సారో నిన్నొచ్చి అసలు కాపాడలేం. పైగా వాళ్ళ ఏరియా అంతా తప్పు అని తెలిసిన తర్వాత కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు బస్తీలో వాళ్ళు తిడుతున్నారు మేడం. తిట్టినా ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎంత చేయగలరో అంతే చేస్తారు కదా. వాళ్ళు అదే అంటున్నారు మేడం. ఒకసారి 2 సార్లు చెప్తాం చేయొద్దురా, ఇట్లా చేయొద్దు, వైఫ్ తో ఉండాలి, ఇట్లా చేయొద్దని ఒకసారి 2 సార్లు చెప్తాం. ప్రతిసారి చెప్పాలంటే మా వల్ల కాదు అనేసి అన్నారు మేడం. అసలు వెళ్ళి వినరు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం కూడా మానేస్తారు. అలానే ఏరియాలో ఒకరికొకరు మానుకోలేరుగా. అయితే అన్న మా ఆయన వాళ్ళ బావ మేడం బస్సు లీడరు, ఆయన మొన్నటి వరకు చెప్పినాడు మేడం నేను చూసుకుంటాను PS లో కనుష, నేను సెటిల్మెంట్ చేస్తాను, నేను ఏదో ఒకటి చేస్తాను నేను అనేసి అన్నాడు మేడం. సరే ఈ 5 years ఆగిన మేడం, నేను ఆయన నుంచి ఆగిన నేను. అయితే మొన్న 4 days బ్యాక్ కాల్ చేసిన మేడం, అన్న ఇట్లా వచ్చినారు కదా బాబు రాహుల్, మళ్ళీ నన్ను ఎప్పుడు తీసుకెళ్తారన్నా, నేను ఇంకెన్ని నెలలు ఉండాలి, మళ్ళీ నేను ఇక్కడ ఉంటే నాకు మళ్ళీ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఎట్లా పెట్టేస్తారన్న, మీరు ఎట్లయినా వీళ్ళు నన్ను తీసుకెళ్ళమని చెప్పండి అన్న. అంటే ఆయన అన్నాడు లేదమ్మా ఒక్కోసారి 2 సార్లు అంటే వస్తాను నేను, ప్రతిసారి చెప్పాలంటే నా వల్ల కాదు, అయితే నన్ను అయితే మధ్యలో దియకమ్మా, మీరు ఒకవేళ మీ ఆయనతో ఏదైనా ఉంటే పోయి కొట్లాడు, వాళ్ళ ఇంటికి పోయి అడుగు, కానీ నన్ను మాత్రం మధ్యలో దియకని. నాకు ఈ 5 ఫస్ట్ వాళ్ళు రెడ్ అన్న దొరికినప్పుడు పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు ఇదే ముఖ నాకు సంబంధం లేదు, నువ్వేమన్నా చేసుకోప అంటే నేను PS లో కూర్చున్నదాన్ని మేడం. నేను ఆ రోజు పోయి కాదులేమ్మా, ఇప్పటికీ కూడా నువ్వు భర్త కావాలని అనుకున్నావు. మాక్సిమం ఎవరైనా కానీ కాపురం నిలబెట్టాలని అనుకుంటారు కాబట్టి ఆయన మాక్సిమం స్టార్టింగ్ లో సపోర్ట్ చేసినాడు మేడం. అంటే వాళ్ళకి సీన్ అర్థమైపోయింది. ఈ రోజు మేము వెంటనే అర్థం చేసుకున్నట్టు బయట పెద్దవాళ్ళు అందరూ అర్థం చేసుకోరు కదా, నిలబెడదాం అని అనుకున్నారు. నువ్వు వచ్చావు కాబట్టి నీకు ఫేవర్ గా చెప్పేయడం కుదరదు. అరే అమ్మాయి వచ్చింది కాపురం కావాలంటే మీ ఫోన్ చేసేసి మీ ఆయనకి నువ్వు వచ్చి కాపురం చేయరా అని అనలేము మేము. కేసు ఏంటి అని వాళ్ళు కనిపెట్టలేదు, ఎందుకంటే విడగొట్టేస్తారా అని అంటారు కూడా చుట్టుపక్కల వాళ్ళు. మాక్సిమం ట్రై చేశారు ఆయన, ఒక గ్రామ పెద్దగా, ఊరు పెద్దగా, ఏదో ఆ ఏరియా పెద్దగా